జిల్లాలో కీలకమైన గుళ్లకమ్మ గేటు కొట్టుకుపోయినా నాటి పాలకులు చోద్యం చూస్తూ ఉండిపోయారని, కానీ కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టులో 8 కోట్లు కేటాయించిందని, ప్రస్తుతం గేట్ల మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పూర్తి స్థాయిలో రైతుల పంటలు కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేలం అధికారి రవికుమార్ తో పాటు రైతులు కూడా పాల్గొన్నారు. కానీ ఏ రోజు మార్కెట్లో ఒడ్డు లేకుండా కొన్నాడు రైతు అభిమాని రైతు పక్షపాతి రవికుమార్ గారికి రావటన్నా మన రైతాంగం అక్కడ కనపడేటటువంటి ప్రజానాయకుడు ఆ రోజు ఎమ్మెల్యే అయినా మామూలుగా ఉన్నా కానీ ఏ రోజు మార్కెట్లో ఒడ్డు లేకుండా కొన్నాడు సౌత్ మొత్తం మీద 282 రూపాయలు యావరేజ్ రేటు, అందరికంటే 4 రూపాయలు అదనంగా మనందరికీ కృషి చేసినటువంటి మన అక్షర సోపరెడ్డి గారికి, అలాగే వారిని నడిపించినట్టు బ్రీఫింగ్ ఇస్తారు. 30,000 తీసుకుంటున్నారు, బ్యాన్ 1,00,000 3 లక్షలు తీసుకుంటున్నారు. కాబట్టి పొగాకు పోటీ తరఫున సంతోషం, నష్టం ఎక్కువ రాకుండా కూడా ఒకే పంట మీద ఎక్కువ మీ అందరికీ ధన్యవాదాలు చూసుకుంటే 267 రూపాయలు సౌత్ ధర ఉంది. ఇది మనం ఊహించని పరిణామం. గత 3 సంవత్సరాలుగా రైతు సోదరులకు పొగాకులో ఆర్థికంగా బలపడ్డారనేది అందులో అనుమానం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పొగాకు డబ్బులు మనకి ఎరువులు సప్లై ఇవ్వాలి. అది టైం వాడి పెట్టుకొని తొందరగా ఇష్యూ తెలిసి టైం వాడి పెట్టుకొని ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకొని కట్టిస్తే కానీ మనకు మళ్ళీ ఎరువులు అందుబాటులో రావు. సంవత్సరం ఇచ్చేవాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు ఈ సంవత్సరం డబ్బులు 10 సార్ మినిస్టర్ రవి గారు వెలంపల్లిలో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కూడా తెలిసారు, మీకు కూడా నోటీసులు ఉంది. డిసిఎంఎస్ సంబంధించి గతంలో 2 కోట్ల దాకా తీసుకున్నప్పుడు మొత్తం కట్టారంటే 54 లక్షలు 50 లక్షలు మళ్ళీ దాన్ని కట్టాలి మనం. అది మీకు తెలుసు కాబట్టి మన ఆర్ఎం గారు మన రైతులు కూడా వచ్చి కలిసారు మిమ్మల్ని. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా కట్టించండి. దాన్ని టైం ఆన్ పెట్టుకొని ఇమీడియట్గా పలానా టైంలో కట్టకపోతే మళ్ళీ ఏమైందంటే మనకి వాళ్ళ సహకారం నుంచి తగ్గిపోయింది. మనకి ఎరువులు ఇవ్వడం అవన్నీ తగ్గిపోతుంది. మన డబ్బులు కడితే కదా మళ్ళీ మనకి రొటీన్ పద్ధతిలో మనకి ఇచ్చేది. కొద్దిగా దీని మీద కొద్దిగా సీరియస్గా తీసుకోండి సార్ కొద్దిగా. ఎందుకంటే ఇది వదిలేస్తే మళ్ళీ ఎట్లానే ప్రతి ఒక్కటి చేయడం బిగిన్ చేస్తారు. ఓకే 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 మంచి సార్. ఓకే షూర్ షూర్ మంచి సార్. థ్యాంక్ యూ ఓకే ఉన్నారు. ఎవరో ఒకరు ఫ్రాడ్ జరిగిందని డిసిఎంఎస్ కదా, ఎంత 54 లక్షలు 1 రూపాయి కూడా వాడు. మినిస్టర్ గారిని పొగాకు రైతు సంఘం తరఫున ఎరువులు ఇస్తాం బోర్డు
డిసిఎంఎస్ చెప్పుకోండి. డిసిఎంఎస్ వాళ్ళు రాజేసుకొని ఐపీఆర్ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ కట్ట ముఖ్యం కాదు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే నీళ్ళలో ఉండేది కదా తుప్పు పడిపోయి మొత్తం ఒక్కొక్క గేటుగా ఒక గేటు పోవడం వల్ల ఇంకో గేటు ఆ ప్రజలు ఇంకో గేటు మీద పడటం వరుసన గేట్లన్నీ దెబ్బతిన్నాయి అన్నమాట. దాదాపు 8 కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేటు తర్వాత ఒక గేటు తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయడం వల్ల మంద పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు కాలువలు మనం చూశారు కదా మీరు వడమేర వాగు మెయింటైన్ చేయడం పోవడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటిని కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా శుభ్రం చేస్తాం. రైతు ప్రతినిధులు చెప్పలేదు సార్ మీరు పని జరుగుతుంది కదా ఉలకమ్మది పని జరుగుతుంది. అవన్నీ మాట్లాడతాము. దేవుడే మాట్లాడి ఒకసారి అది పాపం మన రామారెడ్డి గారి మంత్రి గారు అయితే కంటిన్యూగా 2-3 సార్లు హైదరాబాద్ మన విజయవాడలో మీటింగ్ పెట్టారు, పిలిపించారు. ఉలకమ్మ కాంట్రాక్టర్ పిలిపించారు, అధికారులు పిలిపించారు. తొందరగా గేట్లో వాళ్ళని సరే ఎక్కడ కూడా ఆడకుండా కొంటారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు. చాలా మంది కూలీగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు నేను ఇబ్బంది వచ్చినా సరే పట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే రైతులు చేసుకోవడం వస్తుంది కదా చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకొస్తుంది. ఏ బోర్డు లేదంటే చేసుకుంటుంది. మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పడినా సరే వేలు మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైతే బయలుదేరుతూ మాట్లాడి ఎంతమంది ఉంటారు? బయట 20 మంది ఉంటారా? 20 మంది ఉంటారు. ఫ్రాడ్ జరిగిందని డిసిఎంఎస్ కదా ఎంత 54 లక్షలు 1 రూపాయి కూడా వాడినా సరే ఎక్కడ కూడా ఆడకుండా కొంటారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పొగాకుకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళంతా కొంటున్నారు. చాలా మంది కూలీగా పనిచేసేవాళ్ళు కానీ వర్కర్గా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అదేవిధంగా రైతులు నేను ఇబ్బంది వచ్చినా సరే పట్టుకునే విధంగా రైతులు కూడా మనం ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే రైతులు చేసుకోవడం వస్తుంది కదా చాలా మన బోర్డు కూడా చాలా పెద్ద ఎత్తున చేసుకొస్తుంది. ఏ బోర్డు లేదంటే చేసుకుంటుంది. మన రైతులు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం ఇందాక మనం ముఖ్యంగా మనం తిరిగేటప్పుడు ప్లాట్ఫామ్ మీద తిరిగేటప్పుడు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం రేటు హై గ్రేడ్ బాగానే ఉంది. లో గ్రేడ్కి వచ్చేసరికి 175 రూపాయలు, ఆ విధంగా 160 నుంచి 175 రూపాయలు ఏదో పడుతుంది. మన వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే 10 రూపాయలు అటు ఇటుగా రేటు పడినా సరే వేలు మాత్రం ఇంటికి వెళ్ళకుండా చూసుకోమని చెప్తున్నారు. అది మాత్రం మనం అవసరమైతే బయలుదేరుతూ మాట్లాడి ఎంతమంది ఉంటారు? బయట 20 మంది ఉంటారా? 20 మంది ఉంటారు. వాళ్ళతో మాట్లాడి నేను వేలు కొంటున్నాను కాబట్టి ఈ సంవత్సరం ఇది కూడా కంప్లీట్ చేయించి రైతుల్ని హ్యాపీగా ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగేటట్టు చూడండి. ఎందుకంటే రేటు పెరిగింది. ఈ సంవత్సరం పంట ఎక్కువైనా ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ కట్ట ముఖ్యం కాదు. ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం ఎంతో కొంత మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే నీళ్ళలో ఉండేది కదా తుప్పు పడిపోయి మొత్తం ఒక్కొక్క గేటుగా ఒక గేటు పోవడం వల్ల ఇంకో గేటు ఆ ప్రజలు ఇంకో గేటు మీద పడటం వరుసన గేట్లన్నీ దెబ్బతిన్నాయి అన్నమాట. దాదాపు 8 కోట్లు 9 కోట్లు ఎంతో 8.90 కోట్లు ఎంతో ఇచ్చాము. ఇచ్చి ఒక గేటు తర్వాత ఒక గేటు తర్వాత మొత్తం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రతి ప్రాజెక్ట్ కూడా రిపేర్ చేయాలి. ఎందుకంటే పోయినసారి వదిలేయడం వల్ల మంద పోయింది, పులిచెంతలు పోయింది, అన్నమయ్య డ్యామ్ అయితే కొట్టుకుపోయింది. కరెక్ట్గా ప్రాజెక్టు మీద దృష్టి లేకపోతే కనుక అట్లా ఆ విధంగా జరుగుతుంది. ఈ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధ పెట్టి గేట్లు కాలువలు మనం చూశారు కదా మీరు వడమేర వాగు మెయింటైన్ చేయడం పోవడం వల్ల 3 సార్లు బ్లీచింగ్ పడి మొత్తం విజయవాడ మొత్తం నగరం మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో కట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం కూడా అదే ముఖ్యం. తప్పకుండా వాటిని కూడా చేస్తాం. ఆ కాలంలో కూడా తొందరగా శుభ్రం చేస్తాం. రాజు కొద్దిగా నాతో పాటు డైరెక్టర్లకి ప్రజాప్రతినిధులకి రైతు సోదరులకు అందరూ కూడా నమస్కారం. ఇందాక నారాయణ చెప్పినట్టు
ఈ సంవత్సరం ఎంత పెరిగినా కొంటున్నారంటే అది మనమేం చేయాలని కాదు, డిమాండ్ ఉంది కాబట్టి కొంటున్నారని మంచి మాట చెప్పారు. ఖచ్చితంగా డిమాండ్ తగ్గినప్పుడు కూడా తట్టుకునేటట్టు మనం రైతులు కూడా జాగ్రత్తగా ఉన్నారు. ఈ సంవత్సరం 20,000 కౌలు తీసుకుంటాం, బాగుంది కదా, రేటు ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎవరికైనా 30,000 40,000 కౌలు పెంచుకుంటా ఆ పని మాత్రం చేయదు. ఎందుకంటే మిర్చి పరిస్థితి చూసాం, ఇప్పుడు ఒక్కొక్కరు 50,000 కౌలుకి వెళ్ళిపోయారు. విపరీతంగా పంట పండి ఇప్పుడు మిర్చి రైతులు పని ఇబ్బంది పడతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి, రైతులు జాగ్రత్తగా ఉండండి. లాభం రావాలని కోరుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల నుంచి మంచి లాభాలు ఉన్నాయి, రైతులు హ్యాపీగా ఉన్నారు. అంతవరకు బాగా సంతోషం అందరూ కూడా. మరీ ఎక్కువ కౌలు పెంచి పోటీ పడి కౌలు పెంచడం. మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు ఊహించిన విధంగా ఈరోజు మన పొగాకు ప్రైజులు అయితే బాగానే ఉన్నాయి. ఇందాక సూపరింటెండెంట్ ఆర్ఎం గారితో మాట్లాడుతుంటే ఈ వెల్లంపల్లి ప్లాట్ఫామ్లో మన సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ మీటింగ్ జరిగింది. అది చాలా సంతోషకరమైన విషయం. ఒకటి ఏమంటే మాకు కూడా సంతోషకరమైన విషయం ఏంటంటే మేము వచ్చి ఈరోజు విజయనగరంలో మంచి రోజులు వచ్చాయి, మంచి సంవత్సరం వచ్చాయనుకుంటున్నాం. ఈరోజు మంచి టొబాకో రేట్ కూడా వచ్చిందంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 1-2 విషయాలు ఇందాక చెప్పినట్టు బాగా ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కౌలు బాగా పే చేసి దాని తర్వాత ప్రతి ఒక్కరు ఇదే చేస్తే మనకు తెలిసిన విషయమే డిమాండ్ సప్లై అందరూ చేస్తే వచ్చే సంవత్సరం మనం తగ్గిపోతుంది. అందుకని కొద్దిగా ఆలోచించుకొని మిక్స్డ్ క్రాపింగ్ చేయమని, టొబాకో ఇతర క్రాపింగ్ కూడా చేయమని నేను అందరికీ కోరుకుంటున్నాను. అదే కాకుండా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతు కార్మికులకు కూడా టొబాకో బోర్డు నేను సూచించేది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే రైతులకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ఏదో ఒక పద్ధతిలో ఖచ్చితంగా చేస్తేనే, ఎందుకంటే మనం కొత్తగా కమర్షియల్ యాక్టివిటీ కూడా కాదు, మనం కూడా కొంచెం వెల్ఫేర్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలి. అందుకని ఖచ్చితంగా అతి త్వరలోనే మీరు టొబాకో కార్మికులకి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీము మీకు ఏదో చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా ఖచ్చితంగా ఒక పొలికి తీసుకొస్తానని నేను ఆశిస్తా ఉన్నాను. ఈరోజు అంతా బాగుంది, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలాన్ని చూస్తూ ఉన్నాం, రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు ఈ సంవత్సరం. సో ఇలాగనే ఉండాలని కోరుకుంటూ, అందుకని టొబాకో బోర్డు చెప్పినట్టు మరీ ఎక్కువ కూడా వేయకుండా డిస్కాపరేట్ చేయాలని కోరుకుంటూ, ఇంకా ఈ 1 సంవత్సరం కాదు 4-5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా టొబాకో రైతులు బాగుండాలని కోరుకుంటూ, మా వంతు సహాయం మంత్రి గారు మా వంతు సహాయం ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా మంత్రి గారు రవి గారు ఇక్కడ వచ్చినందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. చివరి తీసుకొచ్చినాయి చాలా మెయిన్ ప్రధాన కారణాలు కూడా బాగా జమ్ము జంగీలు మీ ఇద్దరు దృష్టి పెట్టి ఈ పొగాకు రైతాంగానికి ఈ ప్రాంత కాబట్టి పొగాకు బోర్డు తరఫున సంతోషం కూడా, నష్టం ఎక్కువ రాకుండా కూడా ఒకే పంట మీద ఎక్కువ మీ అందరికీ ధన్యవాదాలు చూసుకుంటే 267 రూపాయలు సౌత్ ధర ఉంది. ఇది మనం ఊహించని పరిణామం. గత 3 సంవత్సరాలుగా రైతు సోదరులకు పొగాకులో ఆర్థికంగా బలపడ్డారనేది అందుట్లో అనుమానం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే పొగాకు అంతర్జాతీయంగా ఉత్పత్తిని బట్టి ఈ ధరలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు అందరూ 4 రకాల పంటలు వేసుకోమన్నా కానీ ఎక్కువ జరిగింది. కానీ ఏ రోజు మార్కెట్లో ఒడ్డు లేకుండా కొన్నాడు సౌత్ మొత్తం మీద 282 రూపాయలు యావరేజ్ రేటు, అందరికంటే 4 రూపాయలు అదనంగా మనందరికీ కృషి చేసినటువంటి మన యాక్షన్ సూపరింటెండెంట్ గారికి, అలాగే వారిని నడిపించినట్టు అలాగే శాసనసభ్యులు ఆయన మాటలు తక్కువ పని ఎక్కువ, ఏ సమస్య